హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గేమ్ చేంజర్కి తెలంగాణలో షాక్. తప్పుగా అనుకోవద్దు, అభిమానులందరూ కూడా ఈ వీడియో పూర్తి వరకు చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు చెప్తున్నానంటే గేమ్ చేంజర్కి తెలంగాణలో ఎందుకు షాక్ అనంటే అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే ఘటన జరిగిందో ఈ ఘటన అనేది రోజు రోజుకి కూడా ముదిరిపోయింది. ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మొన్నటి వరకు చూసుకుంటే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి అల్లు అర్జున్ కాదు, సినిమా ఇండస్ట్రీ వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. మీరు ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్న సంఘటనలు మీరు చాలా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసినట్లయితే అల్లు అర్జున్ పాత్ర అందులో ఎంత ఉంది లేదనేది పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్, రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలు ఏది రిలీజ్ అయినా కానీ తెలంగాణలో ప్రత్యేకించి కూడా చూసుకుంటే ఎటువంటి ప్రీమియర్ షోలు అంటే బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్లు ఇవ్వడం జరగదు, ఎటువంటి సెలబ్రేషన్స్కి పర్మిషన్లు ఇవ్వడం జరగదు, అండ్ మెయిన్గా టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరగదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఇది యాక్చువల్గా గేమ్ చేంజర్ అని చెప్పి మనం అయితే చెప్పలేము, హోల్ మొత్తం తెలుగు ఇండస్ట్రీ కానీ మనం అయితే చెప్పవచ్చు. కానీ ఇక్కడ గేమ్ చేంజర్ అని ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటిగా రేపు రాబోయే సంవత్సరంలో మొదటి రిలీజ్ అవబోయే సినిమా ఇదే. ఇక్కడ కీలకంగా చూసుకుంటే రేపు జనవరి 10వ తారీఖున ప్రత్యేకించి కూడా గేమ్ చేంజర్ అనేది చాలా భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్కి ఎంతో కొంత ఒక చిన్న మైనస్ అయినా ఈ ఇంపాక్ట్ అనేది చూపిస్తుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మీ అభిప్రాయం వేరేగా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి, ఖచ్చితంగా నేను కూడా తెలుసుకుంటాను. అల్లు అర్జున్ రికార్డులు ఎంత సాధించాడు అనేది పక్కన పెడితే ఈరోజు అల్లు అర్జున్ వల్ల ప్రత్యేకించి కూడా కీలకంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏవైతే సినిమాలు రిలీజ్ అవబోతున్నాయో రామ్ చరణే కానీ, పవన్ కళ్యాణే కానీ, చిరంజీవే కానీ, మహేష్ బాబే కానీ, ప్రభాసే కానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ కానీ, ఎవరి సినిమాలైనా కానీ ఈ 5 ఏళ్ల పాటు అంటే 2028 వరకు కూడా ఎటువంటి ప్రీమియర్ షోలు, ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు. మేము అధికారంలో ఉన్నంత వరకు కూడా ఎటువంటి రూల్స్ అతిక్రమించే అవకాశం లేదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నాయకులు మెయిన్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పటికే పీక్ స్టేజ్లో ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ అసలు టాలీవుడ్ దగ్గర ఎందుకు సరిపోదు, ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్తో ఈక్వల్గా మన టాలీవుడ్లో సినిమాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్గా మీరు చూసుకోండి, ఇప్పుడు మన వచ్చిన పుష్ప 2 కానీ, రేపు రాబోయే గేమ్ చేంజరే కానీ, అంతకుముందు వచ్చిన దేవరే కానీ, అంతకుముందు వచ్చిన సాలార్, కల్కి, బాహుబలి 2 ఇలా ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో వేరే లెవెల్ సినిమాలను మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి పీక్ టైంలో మళ్ళీ ఈ ప్రీమియర్ షోలు లేకపోవడమే కానీ, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేకపోవడమే కానీ, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చాలా గ్రాండ్గా భారీ ఎత్తున సెలబ్రేట్ చేయడానికి కూడా లేకుండా పర్మిషన్స్ అన్నీ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. మరి ఇన్ని తప్పిదాల వల్ల ఖచ్చితంగా సినిమాకి ఎంతో కొంత మైనస్ అయితే ఉంటుంది. సినిమాకి ఎంత హైప్ పెరిగితే అంత ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి, అంత ఎక్స్పెక్టేషన్స్ వస్తే అంత రీచ్ అనేది వస్తుంది. అంత రీచ్ వచ్చిందంటే ఖచ్చితంగా 100కి 100% సరైన రికార్డ్స్ అనేవి కొడుతుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీకు పుష్ప 2 మీద నెగిటివ్ రాని పాజిటివ్ రాని హైప్ అనేది ఎక్కువ క్రియేట్ అయింది. హైప్ వల్ల రీచ్ ఎక్కువ వచ్చింది. రీచ్ వల్ల ఈరోజు దాదాపుగా ఇప్పటికే కూడా 1500 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసిందని చెప్పి మనకైతే సమాచారం ఉంది. మరి ఇదే సినిమా వల్ల ఇక్కడ మైనస్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ సంధ్య 70mm థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళడం ఏదైతే ఉందో, ఆ తర్వాత వచ్చిన తర్వాత అల్లు అర్జున్కి యాంటీగా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదొక ప్రత్యేకించి కూడా ఒక కుట్రలాగా అయిపోయింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది గేమ్ చేంజర్ మీద పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మరి ఏం చేస్తారనేది చూడాలి. కానీ ఇక్కడ ఈ గేమ్ చేంజర్ అనేది తప్పించుకోవడానికి కూడా ఒక పాజిటివ్ ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద దిల్ రాజు గారు ఉన్నారు. ఇప్పుడు రాబోయే సినిమా గేమ్ చేంజర్ కూడా దిల్ రాజు గారిదే, ఆయన ప్రొడక్షన్ బ్యానర్లో నుంచే వచ్చింది. ఖచ్చితంగా ఆయనకంటూ కూడా ఒక రకమైన రాజకీయం చేయగలిగితే, ఆయన కూడా ఇందులో సిద్ధహస్తుడైతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఒప్పించి, కాంగ్రెస్ పార్టీని ఒప్పించి గేమ్ చేంజర్ వరకు కూడా కొంత ఉపశమనం అయితే దక్కుద్ది. ఎందుకంటే ఆయన సినిమాయే కాబట్టి, ఆయన ఆల్రెడీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఉన్నాడు కాబట్టి ఒకవేళ మేబీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్లయితే మాత్రం
ఆప్షన్ దొరుకుద్ది. లేదు రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా గేమ్ చేంజర్కి అయితే కొంత మైనస్ అయితే ఉంది, కొంతే, అలా అని చెప్పి పూర్తిగానే అనలేం. మరి ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది చూడాలి. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే పుష్ప 2 వల్ల మాత్రం సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి చెడ్డ పేరు రావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వ్యతిరేకత వచ్చింది. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఇలా రాబోయే సినిమాల మీద కొంత కలెక్షన్ల ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుద్ది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుద్ది, రాబోయే రోజుల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏ విధంగా డెవలప్ అవుద్ది అనేది మనం అయితే చూడాలి.